హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ ఫుడ్. థంబ్‌నెయిల్ చూసి ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఈరోజు ఏ రెసిపీ చూపించబోతున్నాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. అందుట్లో ఒక ఫుల్ యాపిల్‌ని పీల్ చేసి స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకుందాం. అందుట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నేనిక పటిక బెల్లం యూజ్ చేస్తున్నానండి. మీరు ఈ ప్లేస్‌లో జాగరి అయినా యూజ్ చేయొచ్చు. నేను నెక్స్ట్ 1 కప్ మిల్క్‌ని తీసుకుంటున్నాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం వడగట్టుకుందామండి. ఇప్పుడు ఇందిట్లో కొంచెం ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేద్దాం. నెక్స్ట్ కొంచెం గోధుమ పిండిని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకుందాం. మీకు కరెక్ట్‌గా కొలతలు చెప్పాలంటే ముందు మనం పాలు వేసుకున్నాం కదండీ 1 కప్. అదే మోతాదులో 1 కప్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసి మనం కలుపుకుందాం. ఇక్కడ నాకు స్పూన్‌తో కొంచెం సరిగ్గా కలవట్లేదని నేనిక్కడ విస్కర్ తీసుకొని కలుపుతున్నానండి. ఎటువంటి లంప్స్ లేకుండా కలపండి. చూడండి, బ్యాటర్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందామండి. ఇందుట్లో 1 టేబుల్ స్పూన్ ఘీ వేస్తున్నాను. ఈ ప్లేస్‌లో మీరు అన్‌సాల్టెడ్ బటర్ గూడా యూజ్ చేయొచ్చు. మినీ ప్యాన్‌కేక్స్ వేయటానికి నేనిక్కడ ఒక స్మాల్ రౌండ్ షేప్ స్పూన్ అనేది యూజ్ చేస్తున్నానండి. ఇవి టర్న్ చేసి మనం కాల్చుకుందామండి. సేమ్ ఇలానే మిగతా బ్యాటర్‌తో కూడా మినీ ప్యాన్‌కేక్స్ వేసుకుందాం. ఇలా ఎగ్‌లెస్ ప్యాన్‌కేక్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ఒకటి కాదండి, ట్రస్ట్ మీ, అన్నీ అవగొట్టేస్తారు. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.